హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హంట్ ఛానల్. నీట్ యూజీ 2026లో తెలంగాణ స్టూడెంట్స్కి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో ఒక్కటి మాత్రం కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. మీ కట్ ఆఫ్ ఎంత, ఎందుకంటే ప్రతి ఒక్కరు నా కట్ ఆఫ్ అని అడుగుతూ ఉంటారు, కామెంట్స్ అయినా నాకు కాల్స్ చేసైనా. సో ఇక్కడ ఈ వీడియో కంప్లీట్ చూడండి. మీ కట్ ఆఫ్ మీద, మీ ర్యాంక్స్ మీద మీకు ఇప్పుడు ఎంత వస్తే మీకు సీట్ వస్తుంది అనేది ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుంది. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే మన దగ్గర గైడెన్స్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది. కంప్లీట్ మీరు కాలేజ్కి వెళ్ళే వరకు మీరు ఏం చేయని అవసరం లేకుండా కంప్లీట్గా మన గైడెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు అయితే ఉంటాయి. కావాలనుకున్న వారు, ఈ పెయిడ్ సర్వీస్ కావాలనుకున్న వారు మాత్రమే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడ జాయిన్ అయ్యాక మీరు కాల్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్ అయితే ఇస్తాం. సో మీరైతే ఫస్ట్ మెసేజ్ మాత్రం చేయండి. కట్ ఆఫ్స్ కోసం కాల్స్ అయితే చేయకండి. ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ కూడా ఈ వీడియో స్టార్ట్ కాగానే నెంబర్ చూసి కొందరు కాల్ చేస్తున్నారు. సో అలా చేయకండి. గైడెన్స్ కోసం అయితే మాత్రమే కాల్ చేయండి ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. తెలంగాణలో మనం ఆల్రెడీ డిస్ప్లే లిస్ట్ అనేది చూసాం. అంటే తెలంగాణలోని అంటే వీడియో మొత్తం చూడండి. మీరు ఎన్నో అనవసరమైన వీడియోలు చూస్తారు. ఇది మీకు ఇంపార్టెంట్ వీడియో. రేపు రాబోయే లిస్టుల మీద మీకు ఐడియా వస్తుంది, అందుకోసం చూడమంటున్నాను. సో మీరు చూడకుండా అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి వీడియో చూడండి క్లియర్గా. నెక్స్ట్ రాబోతుంది అసలైన డేటా. సో ఇక్కడ మీరు చూడండి, ఇది మెరిట్ లిస్టు. మనం మొన్న డిస్ప్లే లిస్ట్ చేసాం. తెలంగాణ నుంచి రాసిన 44,000 మంది స్టూడెంట్స్. సో వీళ్ళంతా కౌన్సిలింగ్కి రారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కరెక్ట్గా అప్లై చేసుకున్న వారు, అన్నీ అప్లోడ్ చేసిన వారితోని ఒక లిస్ట్ వస్తుంది. ఇది 2025లో మనకు 16,000 స్టూడెంట్స్, 16,600 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. 44,000 మంది తెలంగాణ నుంచి రాస్తే ఇంతమంది మాత్రమే అప్లై చేస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళు మాకు రాదని భావించి ఉండవచ్చు, లేకుంటే ఆల్ ఇండియాలో మాకు పక్కా వస్తుందని అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇంతమంది లిస్ట్లో ఇప్పుడు ఏ విధంగా మీ కట్ ఆఫ్ ఉంటుంది, ఈసారి మీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డేటా ఇంకా రిజల్ట్ వచ్చాక మీకు ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అసలైన డేటా అయితే చూద్దాం. ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసే దాంట్లో ఏముంటుంది, రూల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, స్కోర్ అండ్ ఎన్సీసీ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇది అప్లై చేసుకున్నాక వచ్చే ఫైనల్ లిస్ట్ అన్నమాట. వీళ్ళకే కౌన్సిలింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే ఇంకో ఫీల్డ్ ఏంటంటే ఎన్సీసీ ఉన్న వాళ్ళకి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశాక ఫైనల్ స్కోర్, నేమ్, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ. సో ఈ లిస్టును మనం ఎలా మార్చాం, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ పేరెంట్స్, మనం కట్ ఆఫ్స్ అంటే ఏదో అలా గాలికి ఓన్లీ కట్ ఆఫ్ చెప్పేయం. పర్ఫెక్ట్ డేటా ఉంటుంది మన దగ్గర, లాజికల్గా ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా పక్కగా ఉంటుంది. సో అందుకే ఈ లిస్ట్ అయితే. సో ఈ లిస్ట్లో మనం ఎలా క్రియేట్ చేసామంటే, ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్ట్లో సీరియల్ నెంబర్, దీన్నే మనం లోకల్ మెరిట్ ర్యాంక్ అంటాం. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్, ఇది డిస్ప్లే ర్యాంక్. అంటే మొన్న చెప్పాం కదా, 44,000 మందితో ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. అందులో ఉన్న సీరియల్ నెంబర్ని డిస్ప్లే ర్యాంక్ అంటారని ఆ ర్యాంక్ కూడా ఇక్కడ వేసాం. సో మనం చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే ర్యాంక్ 8 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ 7 అప్లై చేసుకోలేదు. మెరిట్ ర్యాంక్ అంటే వాళ్ళు అప్లై తెలంగాణ లిస్టులోని రాలేదు. వీళ్ళంతా మాకు ఎయిమ్స్ అది ఇది వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. సో వాళ్ళు అప్లై చేసుకోలేదు. నెక్స్ట్ 9th అతను అప్లై చేసుకోలేదు, 10th అతను ఉన్నాడు. సో ఇలా ఇంకా ఈ లిస్ట్ అయితే కొనసాగుతుంది. ఆ మొత్తం కట్ ఆఫ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దీంట్లో ఉంది స్కోర్, ఎన్సీసీ గ్రేస్ మార్క్స్, యాడ్ చేశాక స్కోర్, మీ కేటగిరీ అంటే ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఏం కేటగిరీ ఉంది, ఇక్కడ ఓసీ, బీసీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, మైనారిటీ ఉందా లేదా, ఇక్కడ కట్ ఆఫ్ కాలం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ కట్ ఆఫ్ కాలంలో ఇవన్నీ కంప్లీట్గా లాస్ట్ టైం విడుదల చేసిన మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి కంప్లీట్ డేటా అన్నమాట. ఓపెన్ మనకి ఎక్కడి వరకు కట్ అయింది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, 1 మార్క్ మీద మళ్ళీ చాలామంది ఉన్నారు మెరిట్ లిస్ట్లో కూడా. ఓకే, ఇది మీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఉంది, మైనారిటీ ఉంటే ఎంఎస్ఎం అంటే ముస్లిం మైనారిటీ అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ ర్యాంక్తో కూడా లిస్టులు మన దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఓపెన్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. దాదాపు 3,300. సో ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అయితే వచ్చేసింది. ఇది ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్. ఈడబ్ల్యూఎస్ యాక్చువల్గా ప్రైవేట్లో ఉండదు. సో వీడియోలో ప్రతి చోట మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. 7 కాలేజీల్లో మాత్రమే ఉంటుంది, కానీ తర్వాత ఎంఆర్సీ అనే ప్రాసెస్ వల్ల కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో క్రియేట్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్ కాలేజే గవర్నమెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. మెరిట్ లిస్ట్లో ర్యాంక్ అంటే రేపు మీరు అప్లై చేసుకున్నాక రిలీజ్ అయ్యేది ఆ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ 3,218.
అక్కడి వరకు వస్తుంది. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్, ఇది డిస్ప్లే ర్యాంక్. అంటే మీకు రిజల్ట్ వచ్చినాక 1 వీక్‌లో రిలీజ్, 1 వీక్ టు 10 డేస్‌లో రిలీజ్ అయ్యే డిస్ప్లే ర్యాంక్‌లో ఇంత ర్యాంక్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వచ్చే అవకాశాలుంటాయి. ఇది మార్క్స్. ఓకే. అండ్ ఇది ఎన్‌సీసీ యాడ్ అంటే వీళ్ళకి ఎన్‌సీసీ లేదు కాబట్టి అది ఎంప్టీ ఉంది. అవే మార్క్స్ ఉన్నాయి. ఓసీ పర్సన్ ఈడబ్ల్యూఎస్ ఉంది. ఓకే. ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్ ఇక్కడి వరకు అయితే కట్ కావడం జరిగింది. ఈసారి కూడా ఒక 435 వరకు ఉంటే ఈడబ్ల్యూఎస్‌లో ప్రైవేట్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం కిందికి వచ్చినట్లయితే కంప్లీట్ ఈ ఫీల్డ్స్ అన్నీ మీకు అర్థం కావాలి. ఎందుకంటే మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ రేపు మీరు అందరిని అడుగుతూ మీ టైం వృధా, మీరు కన్ఫ్యూజ్ కావడం ఎందుకు, మీరే తెలుసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్. సో ఇలాంటి డేటాలు మన వెబ్సైట్లో కూడా ఉంటాయి. ఎవరికైనా అది ఓన్లీ వెబ్సైట్ కావాలన్నా కూడా మనకు మెసేజ్ చేయండి. అండ్ మీ కేటగిరీ కాకపోయినా వీడియో మొత్తం చూడండి మీరు. ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్, ఈడబ్ల్యూఎస్ ఉందా అంటే ఎస్, ఓసీ పర్సన్స్కే ఉంటుంది ఆబ్వియస్గా. 418 మార్క్స్. ఇది డిస్ప్లే ర్యాంకు, అంటే మనకు రిజల్ట్ వచ్చాక మనకు 10 డేస్లో రిలీజ్ అయ్యే ర్యాంక్. ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది మెరిట్ ర్యాంక్, అంటే అప్లై చేసుకున్నాక వచ్చే మెరిట్ ర్యాంక్. అండ్ ఈడబ్ల్యూఎస్లో ఇతని ర్యాంక్ ఎంత కూడా లిస్టులు ఉన్నాయి మన దగ్గర, అవి కూడా మనం తర్వాత చూపిద్దాం. సో 418కి ఈడబ్ల్యూఎస్ లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చింది. ఈసారి 430 వరకు ఉంటే మీకు వచ్చే అవకాశాలు, ఇంకా తగ్గొచ్చు కూడా. సో మనకు ఒక రిజల్ట్ రాంది మనకైతే ఇవన్నీ తెలీదు. రిజల్ట్ వస్తే పక్కా తెలిసిపోతుంది. సో రిజల్ట్ వచ్చే వరకైతే 10 మార్క్స్ పెరుగుతుందని ఒక అంచనా ఉంది ప్రజెంట్గా ఓవరాల్గా ఇండియా మొత్తంలో. అంటే మన తెలంగాణ అయినా ఎక్కడైనా అదే అంచనా ఉంది, 10 మార్క్స్ వరకు పెరగవచ్చు అని చెప్పి. ఇది ఈడబ్ల్యూఎస్ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ మనకు రాబోతుంది ఓపెన్ గవర్నమెంట్. సో ఓపెన్ గవర్నమెంట్ చివరి సీటు గౌట్లో ఓపెన్ ఎక్కడ కట్ అయిందంటే ఇంత ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్న స్టూడెంట్కు ఇంత డిస్ప్లే ర్యాంకు మెరిట్ లిస్ట్లో 3555. రేపు తెలంగాణ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నాక వచ్చే మెరిట్ లిస్టు సీరియస్ క్యాండిడేట్ లిస్ట్. అంటే డిస్ప్లే లిస్ట్కి మెరిట్ లిస్ట్కి 200 మంది తగ్గారు. 200 మంది తగ్గారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారంటే ఆల్ ఇండియాకి వెళ్ళి ఉంటారు, వేరే స్టేట్ ఎక్కడైనా వెళ్ళి ఉంటారు. సో రకరకాల కేటగిరీలోకి వెళ్ళి ఉంటారు. మార్క్స్ ఎన్ని వచ్చాయి? 416. అండ్ ఫైనల్ మార్క్స్ కూడా 416. ఓపెన్లో ఈ లాస్ట్ సీట్ కొట్టిన స్టూడెంట్ బీసీఈ, ఇతనికి ముస్లిం మైనారిటీ కూడా ఉంది, కానీ ఓపెన్ గవర్నమెంట్లో వచ్చేసింది. అంటే ఓపెన్ అంటే అన్ని క్యాస్ట్లు, ఇంకా ఓన్లీ ఓసీ అని కాదు. 416 మార్క్స్ కట్ అయింది గవర్నమెంట్ ఓపెన్. 425 ఉంటే ఈసారి మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికోసమే మీరు నన్ను అడుగుతారు, కానీ వీడియో అంతా చూడలేక డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. సో ఊరికే కాల్ అయితే చేయొద్దు, గైడెన్స్ కోసం మాత్రం చేయండి. ఓకేనా? సో కామెంట్ సెక్షన్లో అడగండి డౌట్స్ ఏమైనా ఉంటే. సో నెక్స్ట్ మనం కిందికి వచ్చినట్లయితే ఓపెన్ తర్వాత బీసీడీ గవర్నమెంట్ వచ్చింది. బీసీడీ గవర్నమెంట్, బీసీడీ కేటగిరీ చూడండి. బీసీడీ కేటగిరీ ఉంది అక్కడ. అండ్ మార్క్స్ 414కి గవర్నమెంట్ కట్ అయింది. డిస్ప్లే ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ 1,83,083. మెరిట్ ర్యాంక్ 3,660. సో డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంక్ అంటే అర్థమైంది కదా. రిజల్ట్ వచ్చినాక 10 డేస్లో వచ్చేది డిస్ప్లే ర్యాంకు. అందరూ ఉంటారు ఇందులో 45,000 మంది దాకా. మెరిట్ ర్యాంక్ అంటే ఇంకా 4,000 ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకున్న సీరియస్ క్యాండిడేట్స్, వాళ్ళ లిస్ట్లో ర్యాంకు 3,660 అంటే బీసీడీలో అయితే సీట్ రావడం జరిగింది. అండ్ మీకు ఎన్సీసీ మార్క్స్ యాడ్ అవుతాయా కొందరికంటే చూడండి, పైన ఒక స్టూడెంట్కి యాడ్ అయ్యాయి 12.06. ఇతని మార్క్స్ పెరిగి 414 అయ్యాయి. ఓకే, ఓసీ అతను. సో ఇతనికి ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది, సీట్ వచ్చేసింది అతనికి కూడా. బహుశా ఓసీ ప్రైవేట్లో వచ్చి ఉంటుంది. సో లేకపోతే అతనికి సీట్ రాకపోయేది. చూడండి 403 ఓపెన్ కట్ ఆఫ్, కానీ 402 ఉంది, కానీ ఎన్సీసీ యాడ్ అయింది, 414 వచ్చాయి. ఓసీలో సీట్ వచ్చింది అతనికి. ఓపెన్ అంటే ఓపెన్ ప్రైవేట్లో వచ్చి ఉంటుంది. బీసీడీ గవర్నమెంట్ 414 కట్ అయింది లాస్ట్ టైం. ఈసారి 425 వరకు ఉంటే మీకు బీసీడీలో గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదే లిస్టుని మీరు చూస్తూ వెళ్ళండి, అక్కడక్కడ ఎన్సీసీ మార్క్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రతి క్యాస్ట్ ఎంతమంది ఉన్నారనే లిస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి. సో ప్రజెంట్గా అయితే ఈ మెరిట్ లిస్ట్లో మనం ఎంత ర్యాంక్ వరకు వస్తుంది అనేది అయితే చూద్దాం. సో మీరు ఇక్కడ చూడండి, బీసీఈ గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చింది. సో అన్ని కేటగిరీలు ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. వీళ్ళకి ముస్లిం మైనారిటీ కూడా ఉంది, బీసీఈ కేటగిరీ. ఓకే, డిస్ప్లే ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్, మెరిట్ ర్యాంక్. ఆల్ ఇండియా ర్యాంక్ 1,96,000 ఉంటే ఈసారి కూడా మీకు గవర్నమెంట్ వస్తుంది. రేపు రిజల్ట్ రోజే మీకు తెలిసిపోతుంది. ఇది ఒక 5-6 డేస్, ఒక 8 డేస్లో మీకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అప్పుడు వచ్చే లిస్ట్లో అంత ర్యాంక్ ఉంటే మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు రిజల్ట్ వచ్చాక డిస్ప్లే ర్యాంక్లో ఇది అండ్ ఆల్ ఇండియా ర్యాంక్లో ఇది 407 మార్క్స్. మీకు సింపుల్గా ఏం కావాలి, మీ కట్ ఆఫ్ తెలియాలి. సో అలాంటి వీడియోలే మీరు చూస్తుంటారు, కానీ సబ్జెక్ట్ తెలుసుకోండి. సో డైరెక్ట్ ఏముంది, ఒక లిస్ట్ పట్టుకొని వచ్చి కట్ ఆఫ్స్ చదివేయడం చాలా ఈజీ ఎవరికైనా, కానీ దీని వెనుక ఇంత వర్క్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ ఐడియా, పర్ఫెక్ట్ లాజిక్ అయితే మన దగ్గర ఎప్పుడైనా ఉంటుంది. సో 407
అంటే దాదాపు ఈసారి 420, 418 వరకు ఉంటే బీసీఈలో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ బీసీఈ తర్వాత మనం చూద్దాం నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఏంటి అనేది. సో బీసీఈ తర్వాత వచ్చే కేటగిరీ నెక్స్ట్ వెంటనే బీసీబీ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ. ఇదే లిస్ట్లో వరుసగా కిందికి వెళ్తున్నాం, ఒక్కొక్క కేటగిరీ వస్తూ ఉంటుంది. అండ్ మనకైతే ఇక్కడ 1,97,973కు ఆల్ ఇండియా ర్యాంక్, డిస్ప్లే ర్యాంక్ 406 ఏం ఎన్సీసీ యాడ్ కాలేదు. బీసీబీ స్టూడెంట్, బీసీబీ గవర్నమెంట్ అయితే ఇక్కడికి కట్ అయింది. సో రేపు వచ్చే డిస్ప్లే లిస్ట్లో ఈ ర్యాంక్ ఉండాలి, రిజల్ట్లో ఈ ర్యాంక్ ఉండాలి, మెరిట్ లిస్ట్లో ఈ ర్యాంక్ ఉండాలి, మార్క్స్లో ఈ మార్క్స్ ఉండాలి. ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఈ మార్క్స్ మారుతాయి, 418 వరకే వెళ్ళొచ్చు. ఓకే, బీసీబీ గవర్నమెంట్ అయితే 418 అని మన అంచనా మాత్రమే. ఇంకంత రాకుంటే నాకు సీట్ రాదని మీరు కంగారు పడకండి, తగ్గవచ్చు రిజల్ట్ వచ్చాక. సో ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేటివన్నీ అంచనాలు మాత్రమే. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ కేటగిరీ ఇక్కడ ఉంది ఓపెన్ ప్రైవేట్. సో ఓపెన్ కట్ ఆఫ్ ఇంకా ఫైనల్గా ఇదేమో డిస్ప్లే, ఇదేమో ఆల్ ఇండియా ర్యాంక్ రేపు రిజల్ట్లో తెలుస్తుంది. ఇది రిజల్ట్ వచ్చాక 10 డేస్లో మనకు తెలుస్తుంది. ఇదేమో అప్లై చేసుకున్నాక తెలుస్తుంది. 403 మార్కులు బీసీడీ స్టూడెంట్ అతను ఓపెన్ ప్రైవేట్లో చివరి సీట్ వచ్చింది. ఓపెన్లో బీసీడీ ఏంటని కొందరికి డౌట్ రావచ్చు, చాలామందికి తెలుసుంటుంది. ఓపెన్ అంటే ఓసీ కాదు, అన్ని క్యాస్ట్లు. ఓకే, టాప్ ఉన్న మార్కులు మాత్రమే ఇస్తారు. 403 ఈసారి ఒక 410, 412 వరకున హోప్స్ పెట్టుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా, పెరిగే సీట్లను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ ఇలానే మనం కిందికి వెళ్ళినట్లయితే ఎవరిది వస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంఎస్ఎం అన్న వాళ్ళంతా ముస్లిం మైనారిటీ, ఎస్ ఉన్న వాళ్ళంతా ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ బీసీడీ కట్ ఆఫ్ ప్రైవేట్ అంటే చివరి సీట్. ఇంకా ప్రైవేట్ అంటే మీరు మేనేజ్మెంట్ అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, గవర్నమెంట్ అంటేనే ఫ్రీ అని. గవర్నమెంట్లో అన్ని సీట్లు, ప్రైవేట్లో ఆఫ్ సీట్లను ఏ కేటగిరీ అంటారు. ఇక్కడైతే 1,20,000 వరకు అవుతుంది, ఇక్కడైతే దాదాపు 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంతే ఇయర్కి, అదే తేడా. సో ఏ కేటగిరీ అని రెండింటిని అంటారు. బీసీడీ ప్రైవేట్ అండ్ బీసీడీ 398 మార్క్స్, ఇది డిస్ప్లే ర్యాంకు. ఇది రేపు మీకు వచ్చే రిజల్ట్లో తెలుస్తుంది, ఇది 10 డేస్లో రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది, ఇది అప్లై చేసుకున్నాక తెలుస్తుంది. మరి మాకు సింపుల్గా మార్కులే కావాలి, ఇంకా ఇవేం వద్దు మాకు అనుకుంటే 410 వరకు ఉంటే మీకు ఈసారి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. దాదాపు 408 నుంచి 410. ఓకే, సో అలా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు. అండ్ నెక్స్ట్ ఇదే లిస్టును కిందికి వస్తుంటే నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఏంటి, సో ఎవరిది కట్ అయింది నెక్స్ట్ వచ్చే కేటగిరీ అనేది అయితే చూద్దాం. సో నెక్స్ట్ బీసీబీ ప్రైవేట్, ఇంకా బీసీబీ కట్ ఆఫ్ అయిపోయింది ఇక్కడికి. బీసీబీ 395 మార్క్స్, డిస్ప్లే ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్, మెరిట్ ర్యాంక్. డిస్ప్లే ర్యాంక్ మనం చెప్పినట్లు రిజల్ట్ తెలుస్తుంది, ఇది రిజల్ట్ వచ్చినాక 10 డేస్కి తెలుస్తుంది, ఇది అప్లై చేసుకున్నాక తెలుస్తుంది. 395 మార్క్స్ కట్ అయిందంటే ఈసారి ఒక 405 మార్క్స్కి అరౌండ్ అటు ఇటుగా ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది కంప్లీట్ వింటే మీకు ఒక ఐడియా వస్తుంది రేపు వచ్చే లిస్టులు ఏంటి అనేది, అందుకోసమే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో ఇక్కడ 2 కట్ ఆఫ్స్ ఉన్నాయి వరుసగా, చాలా ఇంపార్టెంట్ ఇది. మైనారిటీ కట్ ఆఫ్, మైనారిటీ స్టూడెంట్స్కి మెరిట్ లిస్ట్లో ఈ ర్యాంక్, రేపు వచ్చే రిజల్ట్లో ఈ ర్యాంక్, అండ్ ఆ తర్వాత 10 డేస్కి వచ్చే దాంట్లో ఆ ర్యాంక్. 394కి ఇప్పుడైనా మైనారిటీ కట్ ఆఫ్, బీసీఈ కట్ ఆఫ్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే బీసీఈ వాళ్ళందరికీ మైనారిటీ కూడా ఉంటుంది. ఓకేనా, సో మైనారిటీ బీసీఈ కట్ ఆఫ్ రెండు ఒకటే చెప్పడం ఎందుకంటే ఇందుకే 394కు 2 కట్ అయ్యాయి. ఈసారి ఒక 405 వరకు ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇంకా బీసీఈ చూడండి మీరు, బీసీఈ 394 కట్ అయింది. సో కింద బీసీఈ వాళ్ళు ఉన్నారు ఇంకా, కానీ వాళ్ళకి రాలేదు. 394 మీదనే ఇంకో స్టూడెంట్ ఉన్నాడు ఇక్కడ. ఓకే, అతడికి రాలేదు. సేమ్ మార్కుల మీద ఉన్నా కూడా రాకపోవచ్చు కొన్నిసార్లు, ఎందుకంటే ఒక్క మార్క్ మీద అంతమంది ఉంటారు. ఇక్కడ ఇంకో స్టూడెంట్ ఉన్నాడు బీసీఈ మీద, అతనికి కూడా రాలేదు. సో సేమ్ మార్క్ మీద కూడా కొందరికి రాదు. ఒక్క మార్క్ తేడాలో మీకు సీటు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కూడా మిస్ అవుతూ ఉంటుందన్నమాట. సేమ్ మార్కులు ఉన్న వాళ్ళకి ఎలా చూస్తారో మీకు తెలుసు, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మార్క్స్ చూస్తారు, అండ్ ఆ విధంగా అయితే ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఉంటే ఏజ్ చూస్తారు, అలా ఉంటుంది క్రైటీరియా అనేది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే బీసీఈ తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఎస్టీ 384 మార్క్స్కి వచ్చింది, డిస్ప్లే ర్యాంకు. ఇది రిజల్ట్ రోజు మీకు తెలిసే ర్యాంకు, ఇది రిజల్ట్ వచ్చాక 10 డేస్కి తెలుస్తుంది, ఇది అప్లై చేసుకున్నాక తెలుస్తుంది. సో ఎస్టీ మీకు సింపుల్గా మార్క్సే కావాలి మాకంటే. 385 అంటే 395 వరకు అరౌండ్ ఉంటే, 384 ఉంది కదా, 395 అరౌండ్ ఉంటే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఎస్టీలో ఇంకోటి మీరు చూడండి, ఇక్కడ 384 మీద ఇంకా మిగతా ఎస్టీలకు కూడా గవర్నమెంట్ వచ్చి ఉండదు దాదాపు. ఇక్కడ చూడండి, ఇంకో ఎస్టీ ఉంది,
అండ్ ఇక్కడ ఒక ఎస్టీ ఉంది ర్యాంక్ అనేది. సో వీళ్ళకైతే రాలేదు. సేమ్ మార్క్స్ మీద గవర్నమెంట్ సీటు అందరికీ రాదు, కొందరికి వస్తుంది, కొందరికి రాదు. అండ్ నెక్స్ట్ ఇదే లిస్ట్‌లో మనం కిందికెళ్తే ఎవరికి ఉంది అనేదైతే చూద్దాం. ఏ కట్ ఆఫ్ ఉంది అనేదైతే చూద్దాం. సో ఇదంతా మీకు చాలా ఇంపార్టెంట్ డేటా అనమాట. ఇప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చే డేటా అంతా. సో ఎస్టీ తర్వాత మనకొచ్చేది ఎస్సీ3 గవర్నమెంట్. ఎస్సీ3 గవర్నమెంట్, ఎస్సీ3 377 మార్క్స్, డిస్‌ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు. ఓకే. డైరెక్ట్ మార్క్స్ చెప్పాలంటే ఒక 390 అరౌండ్ ఉంటే మీకు ఎస్సీ3లో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎస్సీ3 నెక్స్ట్ 377కు రాలేదు గవర్నమెంట్. అండ్ ఎస్సీ3లో ఇంకో 377. సో ఒకటే మార్క్ మీద ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ రావాలని లేదు. కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. సో మీ ర్యాంక్ అది డిసైడ్ చేస్తుంది. బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే అది కంపేర్ చేస్తారు. మీకు సేమ్ మార్క్స్ ఉంటే అది మీకు డిసైడ్ చేస్తారు ఎవరికి బెస్ట్ ర్యాంక్ ఇవ్వాలనేది. సో ఇక్కడ ఎస్సీ2 గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ఎస్సీ2 గవర్నమెంట్ అయితే 372 కట్ అయింది. డిస్‌ప్లే ర్యాంక్, మెరిట్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు. ఈసారి ఒక 384 అరౌండ్ ఉంటే గవర్నమెంట్ ఎస్సీ2లో రావచ్చు. సో సేమ్ ఎస్సీ2లోనే కొందరికి సీట్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ చూడండి ఇక్కడ ఎస్సీ2. సో సేమ్ ఎస్సీ2 ఇక్కడ 371 ఉంది నెక్స్ట్. అండ్ 372లో ఒకరు ఉన్నారు. సో సేమ్ మార్క్ కూడా ఒక్కొక్కసారి సీట్ రాకపోవచ్చు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. సో నెక్స్ట్ ఎస్టీ ప్రైవేట్ అయితే ఇక్కడ వరకు కట్ అయింది. ఎస్టీలో ఇంకా చివరి కట్ ఆఫ్ అన్నమాట 370 మార్క్స్. ఇది డిస్‌ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు. 380 అరౌండ్ ఉంటే వస్తుందని అయితే ఇప్పుడు మనకు ఒక అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చే కట్ ఆఫ్స్ ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చే కట్ ఆఫ్స్ ఇంకా ఎస్సీలకు సంబంధించి ఎస్సీ3 కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎస్సీ3లో 367 ఇది డిస్‌ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు. సో 380 అరౌండ్ ఉంటే సీట్ అయితే వస్తుంది. సో ఇంత మార్కులకే వస్తుందా, మిగతా వాళ్ళకి రాదా అంటే రిజల్ట్ వచ్చాక అది 100% క్లారిటీ అయితే వస్తుంది. సో అంతకంటే 10 తక్కువ ఉంటే కొంచెం కష్టమే ఇంకా. 5-10 మార్క్స్ అటు ఇటు చూసుకోవచ్చు. రిజల్ట్ వచ్చాకైతే మనకు 100% క్లారిటీ అయితే వస్తుంది దీని మీద. సో నెక్స్ట్ మనకు కట్ ఆఫ్ అయితే ఇంకో ఎస్సీ2 కట్ ఆఫ్ అయితే ఉంది. ఇందులో ఎస్సీ1వి నేను పెట్టలేదు, ఎందుకంటే దాదాపు అన్ని మార్కులు ఉన్న వాళ్ళకు కూడా సీట్ అయితే ఎస్సీ1లో వచ్చింది కాబట్టి ఎస్సీ1 అయితే మనం ఇక్కడ పెట్టలేదు. సో ఎస్సీ2 కట్ ఆఫ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ ఎస్సీ2 ప్రైవేట్ చివరికి ఇక్కడ కట్ అయింది 351 మార్క్స్. సో ఒక 365 వరకు వస్తే 62 వరకు వచ్చినా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సేమ్ మార్క్ మీద ఎవరికైనా మిస్ అయిందా అంటే ఇక్కడ ఒకరి మిస్ అయింది. సేమ్ మార్కులు కానీ ర్యాంక్ డిఫరెన్స్. సో వాళ్ళకైతే మిస్ కావడం జరిగింది. అండ్ ఇంకా 351 మీదనే ఎస్సీ2 ఇంకా ఎవరికైనా మిస్ అయిందంటే ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. సో ఈ విధంగా మిస్ అవుతుంది సేమ్ మార్క్ మీద కూడా. సో ఇవన్నీ అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్.